నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. అడ్లబోయిన లక్ష్మీ యాదవ్ పోలవరం గ్రామం చిడిగామల పంచాయతీ గోల్కొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు గలరు. ఆమె భర్త అడ్లబోయిన లక్ష్మణరావు యాదవ్ వృత్తి రోజువారీ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆటోలు ఎదురుగా వచ్చే గుద్దడం వలన లక్ష్మీ యాదవ్ అకాల మరణం చెందడంతో మరో ముగ్గురు తీవ్ర గాయాలు అవగా వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబం జీవనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వారి జీవనాధారం కోసం ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడగలరని యాదవ్ కుటుంబ సభ్యులను కోరుతున్నారు. శ్రీకృష్ణ రాధే రాధే. నేను శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీ బర్ల శ్రీనివాస్ యాదవ్. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం చీడుగుమ్మల పంచాయతీ శివారు పోలవరం గ్రామంలో గత శుక్రవారం నాడు పొలం పనుల నిమిత్తం మన యాదవ సోదరీమణులు ఆటోలో ప్రయాణం చేస్తుండగా అనుకోని సందర్భంలో వేరొక ఆటో వచ్చి ఈ ఆటోను ఢీకొట్టి వాళ్లకు అందులో అట్లపోయిన లక్ష్మి అనే వ్యక్తి వెంటనే పాపం తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన రేఖ నారాయణమ్మ, మూర్తాదేవి, అట్లపోయిన పొరహాలమ్మ అనే యాదవ్ సోదరిమణులు తీవ్ర గాయాలతో వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ ఏ పార్టీల నుండి కానీ ఈ కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారం కూడా అందజేయలేదు. వీళ్ళ పరిస్థితి చూస్తే అంతంత మాత్రం రోజువారీ కూలి పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది. ఈ యొక్క అట్లపోయిన లక్ష్మి మృతి చెందినటువంటి ఈ అట్లపోయిన లక్ష్మి గారికి పాప, అదేవిధంగా ఇద్దరు కవల పిల్లలు, వీళ్ళు కూడా ఆడపిల్లలే. ఇప్పుడు భర్తకి బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే పిల్లల చుట్టూ చిన్నవాళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ఇంతకాల అయ్యన్నపాత్రుడి గారు నియోజకవర్గం ఇది, ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, ఆయన స్వగ్రామంలో జరిగిన విషయం కాబట్టి ఒకసారి ఆయన దీనిపై స్పందించి ఈ యొక్క యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే సామాజిక వర్గంలో ఇంతమంది గాయాల పాలవడం, అదేవిధంగా ఒక తల్లి దుర్మరణం పాలవడం, ఇవన్నీ కూడా ఎక్కడో ఉన్న మమ్మల్ని తలసివేసేంత దూరం రావడం జరిగింది. దయచేసి అయ్యన్నపాత్రుడి గారు ఈ విషయంపై మీరు స్పందించి ఇటువంటి ఇబ్బందికర సందర్భాలు ఎప్పుడు జరగకుండా తగు చర్యలు తీసుకుని ఈ కుటుంబాలను ఆదుకుంటారని, అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కోసమే ఈ ఊరు వచ్చి యాదవుల దగ్గర ఓట్లు అడగడమే కాకుండా ఇటువంటి కష్టకాలంలో అన్ని పార్టీల వారు కూడా ఆదుకొని తలో చేస్తే వారి యొక్క కష్టం ఎంతో కొంత తీరుతుందని, పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురావడం, కనీసం ఆ పిల్లలు, ఆడపిల్లలు వీళ్ళకన్నా ఏదైనా న్యాయం చేస్తే ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వేడుకుంటున్నాను. రాష్ట్ర పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చుతున్నాం. దయచేసి రాష్ట్ర పెద్దలు ఆదుకుంటారని మరొకసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.